మహారాష్ట్ర ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీ వైపే నిలబడ్డారు. మనం దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని వాళ్ళు నమ్మారు కాబట్టే మహారాష్ట్ర ప్రజలందరూ కూడా యువత కానీ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా అందరూ భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టి భారీ ఆధిక్యంతో గెలిపించడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్రలో ఉన్న మహాయుతి కూటమి దాదాపు 220 పైచులకు ఇంకా మొత్తం రిజల్ట్ వస్తూనే ఉంది. మనం అందరం చూస్తున్నాం. 220 సీట్లకు పైన ఆల్రెడీ గెలిచి ఉంది. ఆల్రెడీ దాదాపుగా మెజార్టీగా ఉన్నది. దీన్ని బట్టి మనం ఆలోచించుకోవాలా, ప్రజలలో భారతీయ జనతా పార్టీ పైన కానీ అదేవిధంగా నరేంద్ర మోడీ గారి పైన కానీ ఏ విధమైన నమ్మకం ఉన్నది అని చెప్పేసి మనం గుర్తించాలా. ప్రధాని మోడీ గారు ఒకటే మాట చెప్పారు ఎలక్షన్ ప్రచారాలలో, కానీ మనమందరం కలిసి ఉందాం. ఈ కాంగ్రెస్ చెప్తుంది కదా, విడగొట్టి కులాల పరంగా కానీ మతాల పరంగా కానీ విడగొట్టి మనల్ని దూరం చేస్తున్నారు, దేశ రక్షణకు కానీ అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను మనందరి నుంచి దూరం చేస్తున్నారు ఏ విధంగా చెప్పారో దాన్ని ప్రజలు విశ్వసించారు. కాబట్టే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్రలో మరోసారి భారీ మెజారిటీతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నారు. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ గారు ఆరోపణలు చేయడం జరిగింది. ఆదాని అమిత్ షా కోట్లు ఖర్చు పెట్టి గెలిచారు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి గెలిచారని మాట్లాడుతున్నారు. మరి జార్ఖండ్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా, ఎట్లా చూడొచ్చు? అంటే ఇది చాలా విచిత్రంగా ఉన్నది. ఇప్పుడు సంజయ్ రౌత్ గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మీరు ఇంతకుముందు ప్రభుత్వంలో భాగంగా ఉన్నారు, అప్పుడు కూడా గెలిచింది ఈవీఎంల ద్వారానే. అప్పుడు కూడా ఈవీఎంల ద్వారానే 2004 నుంచి 2009 నుంచి మనం జరుగుతున్న అన్ని ఎలక్షన్లు కూడా ఈవీఎం ద్వారానే జరుగుతుంది. అప్పుడు ఈ ఈవీఎంలను తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చింది. అంటే మీరు మహారాష్ట్రలో మేము ఈ విధంగా అయితే మాకు ఈవీఎం ట్యాంపరింగ్ అయిందంటే, మరి జార్ఖండ్లో గెలిచింది మరి మీరు ఏ విధంగా గెలిచిండ్రు? జార్ఖండ్లో గెలిచింది కూడా అదే ఈవీఎంలు యూజ్ చేసి గెలిచింది కదా. మరి కర్ణాటకలో గెలిచింది కానీ, తెలంగాణలో గెలిచింది కానీ, హిమాచల్ ప్రదేశ్లో గెలిచింది కానీ అన్నీ కూడా ఈవీఎంలు యూజ్ చేసి గెలిచారు కదా. మరి ఆ గెలుపు ఈ గెలుపు కాదా? ఆ గెలుపు కూడా అంటే మీ గెలుపు కాదా? మరి చెప్పండి. అంటే వాళ్ళు ఏదో ఒకటి దేనిపైన ఒక దాని మీద నింద మోపి చేయాలని ఒక ఆలోచన తప్పితే వాళ్ళకి ఏ విధంగా ఉందంటే, ప్రజలు వాళ్ళు ఏదైతే చెప్తూ ఉన్నారో వాళ్ళని నమ్మడం మానేశారండి. ఎప్పుడైతే దాదాపుగా 8 నెలల కింద జరిగిన ఏదైతే ఉందో ఎంపీ ఎలక్షన్లో కన్నా తర్వాత నుండి కూడా అప్పటికి ఇప్పటికీ మీరే చూడండి గ్రాఫ్ అనేది ఏ విధంగా పెరిగింది. భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఏ విధంగా పట్టం కట్టారని చెప్పేసి మనం ఒకటి ఆలోచించుకోవాల్సిన విషయం ఉంటుంది. సంజయ్ రౌత్ గారు ఈ రోజే కాదండి, ప్రతిసారి ఏ విషయమైనా కూడా దాని కౌంటర్గా రాంగ్ కౌంటర్ వేసుకుంటూ పాపం ఆయన నవ్వుల పాలవుతున్నాడు. నేను పెద్ద మేధావిని అనుకుంటాడు కానీ ఆయన ఏ విధంగా మేధావో ఆయననే అర్థం చేసుకోవాలి. వాయనాడ్లో ఆ ఫలితాన్ని ఎట్లా చూడొచ్చు? అక్కడ ప్రియాంక గాంధీ గారు మొదటిసారిగా 4 లక్షల ఆధిక్యంతో మెజార్టీతో గెలిచింది. అక్కడ బీజేపీ 3వ స్థానంలో ఉంది, సిపిఐ 2వ స్థానంలో ఉంది. ఎట్లా చూడొచ్చు? మేము వాయనాడ్లో మీరు ప్రియాంక గాంధీ గెలిచిందంటే, ప్రియాంక గాంధీ అనేది నేను నెహ్రూ కుటుంబానికి వారసురాలుగా, నేను సోనియా గాంధీ కూతుర్ని, రాజీవ్ గాంధీ కూతుర్ని, రాహుల్ గాంధీ సిస్టర్ని అని చెప్పుకొని వచ్చి రాజకీయాల్లోకి వచ్చింది. కానీ ఆమె ఒక సాధారణ కార్యకర్తగా రాలేదు. అదేవిధంగా వాయనాడ్లో మేము చేస్తున్నాం అంటే, మహారాష్ట్రలో 100 సీట్లు మీరు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పోటీ చేశారు కదా, మరి 20 సీట్లు ఎందుకు వెళ్ళినా? మిగతా దానికి బాధ్యత ఎవరు వహిస్తారు? ఇదే ప్రియాంక గాంధీ గారు వహిస్తారా బాధ్యత? మరి అది గురించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలా. కాంగ్రెస్ నాయకులు, అగ్రనాయకులు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ గారు కానీ, జయరాం రమేష్ గారు కానీ ఎవరైనా ఈ విధంగా ఒకసారి చెప్పాలా. యాక్చువల్లీ మన ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ ఏదైనా ఉన్నది అని అంటే అది మహారాష్ట్ర. మన జీడిపి 18% ఏదైతే ఉందో స్టేట్, 18% జీడిపి ఉన్న ఏకైక స్టేట్ ఒకటి మహారాష్ట్ర. మనం ఆలోచించుకోవాలి. ఆర్థిక రాజధాని ముంబై అని చెప్తాం. ఆర్థిక రాజధాని ముంబైలో ఇప్పుడు మన భాజపా ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి దాని ఫలితాలు అనేది ఆటోమేటిక్గా దేశం మొత్తం ఇంప్లిమెంట్ అవుతుంది. అదేవిధంగా రాబోయే కొన్ని రోజులలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంటాము త్వరలో. ఇది అందరికీ కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే మనకి ఇక్కడ రైతులను కానీ 6 గ్యారెంటీలు అని చెప్పి ఏ విధంగానైతే నష్టపరిచిందో దాన్ని కూడా మేము ప్రజలలోకి మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు మరియు మా బీజేఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయడం జరుగుతుంది. దాన్ని మేము ప్రజల్లోకి చాలా తీవ్రంగా తీసుకుపోయి ప్రజలందరికీ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే 6 గ్యారెంటీలు అని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించి ఏమి చేయకుండా ఉందో దాన్ని కూడా మేము ప్రజలలోకి తీసుకుపోయి 100% రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఏర్పాటు చేసే విధంగా మా ఫలితం ఉంటుంది.